నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని ఔషాపూర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్, తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలోపేతం అవుతుందని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, నితిన్ నబీన్ పర్యటనలో తెలంగాణ బీజేపీకి మరింత ఉత్సాహం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా రాష్ట్ర స్థాయి నాయకుల మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర కమిటీతో పాటుగా వివిధ క్షేత్రాలకు మాకు మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటుగా దాదాపు 8 నుంచి 1000 మంది నాయకుల సమావేశం 30వ తారీఖు ఉదయం 9:30-10 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద, రాష్ట్రంలో ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, మనం చేసినటువంటి పనుల మీద ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సమావేశం జరగబోతా ఉంది. దానికంటే ముందు రోజు 29వ తారీఖు నాడు ఉదయం ఈరోజు జెన్జీ అంటే యువకులు కానీ విద్యార్థులు కానీ కొత్త తరం అనేక కోట్ల మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యువత కోసం, విద్యార్థుల కోసం, దేశ క్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఏం పని చేస్తుందో తెలవాల్సిన అక్కడ రాబోయే జనరేషన్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళే రేపు క్రియాశీల ఓటర్లుగా ఉండబోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా ఇక్కడే కాలేజీలో ఉదయం 29 ఉదయం 9:30 గంటలకు 10 గంటలకు ఆ సమావేశం కూడా పాల్గొంటారు. అదేవిధంగా అదే రోజు మళ్ళీ వరంగల్లో పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశం కూడా జరగబోతూ ఉంది. కాబట్టి ఒకటే ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా గ్రౌండ్లో ఏం జరుగుతుందో సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళుగా ఇవాళ దుఃఖం వస్తూ ఉంది. కాబట్టి ప్రజలకు నాయకత్వం వహించడానికి సమాయత్తమైనటువంటి ఈ సందర్భంలో ఒకటే అంటున్నారు, వాళ్ళని చూసినాం అంటే టీఆర్ఎస్ని చూసినాం, మేము ఇక్కడ కాంగ్రెస్ని చూసినాం, చూడవలసింది ఇలా భారతీయ జనతా పార్టీ సర్కార్ని మాత్రమే. అప్పుల ఊబిలో కొరకపోయిన ఈ రాష్ట్రం